అందరూ చేతులు జోడించి కళ్ళను మూసుకొని ఆడవారు నిండుగా వస్త్రాలు కప్పుకొని ప్రార్థించెదము. సర్వశక్తి గల పితైన సర్వేశ్వర కృపకూటైన దేవ ఆది సంపూర్ణుడా ఆదియం నీ అంతము నీవే జీవం నీ అమరం నీవే తండ్రి. దేవానికి ఎన్నో స్తోత్రం చెప్తున్నాను నేను రోజు బ్రతుకున్నాం కేవలం నీ వల్లనే. రాజ్యం మీరు జెనసిస్ చాప్టర్ 2:7 ఊదిన శ్వాస ఇప్పటి వరకు మేము అతి శ్వాసతో జీవిస్తున్నాం నైనా. నీకు ఎంతో కోట్లాది వందనాలు నైనా. నీకే స్తుతి ఘనత మహిమ ఆరాధన చెల్లించుకుంటున్నాం నైనా. నేను ప్రతి ఒక్క రోగాన్ని కాపాడినందుకు మీకు కోట్లాది వందనాలు నైనా. నేను నీకు ఎంతో కృతజ్ఞతలు చెప్పుకోవాలి నైనా. మా జీవితంలో ఎన్నో కార్యాలు చేసినారు, మీకు కోట్లాది వందనాలైనా. నేను మమ్మల్ని మీకే సమర్పించుకుంటున్నాను నైనా. ప్రాబ్స్ 16:1-3 ప్రకారం మా ఆత్మ మా జ్ఞానం మా శరీరం నీకే సమర్పించుకుంటున్నాను నైనా. నేను చెప్పబోయే వాక్యం నేను ఏం ప్రిపేర్ కాకుండా వచ్చాను తండ్రి. మీ ఆత్మ మా ఆత్మతో జతపరచమని ప్రార్థిస్తున్నాను నైనా. రోమన్స్ చాప్టర్ 8:16 ప్రకారం నీ ఆత్మ మా ఆత్మతో జతపరచమని ప్రార్థిస్తున్నాను నైనా. మాథ్యూస్ చాప్టర్ 10:20 ప్రకారం మీరు ఏం మాట్లాడిస్తారో నేను అదే మాట్లాడబోతున్నాను నైనా. నాతో మీ ఆత్మ నాపై కుమ్మరించి మీరు ఏం మాట్లాడదలుచుకున్నారో మాట్లాడుతామని ప్రార్థిస్తున్నాను నైనా. నేను ఎవరెవరైతే గుట్కాకి సిగరెట్ కి గంజాయికి అడిక్ట్ అయి ఉన్నారో వాళ్ళందరినీ మీకు సమర్పించుకోనైనా నైనా. వాళ్ళు అడిక్షన్ నుంచి బయటికి రావాలని ప్రార్థిస్తున్నాను నైనా. ప్రతి ఒక్క రోగాన్ని మీ ఆధ్యంలో ఉంచుకున్నాను. ఎవరెవరైతే టీబీ, క్యాన్సర్, షుగర్, బీపీతో బాధపడుతున్నారో వాళ్ళందరినీ మీ ఆధ్యంలో ఉంచుకున్నైనా. వాళ్ళు చేసిన ప్రతి ఒక్క పాపాన్ని మీ ఆధ్యంలో ఉంచుకున్నైనా. మికా 7:19 ప్రకారం వాళ్ళ పాపాలన్నీ సముద్ర గర్భంలోకి తోసిమని ప్రార్థిస్తున్నాను నైనా. ప్రతి ఒక్క బిడ్డని మీ ఆధ్యంలో ఉంచుకున్నాను. పేరు మీకు సమర్పించుకుంటున్నానైనా. వాళ్ళందరినీ మీ ఆధ్యంలో ఉంచుకున్నాను. ఎవరెవరైతే ప్రేమ అనే మోహంలో పడిపోయినారో వాళ్ళని మీకు సమర్పించుకుంటున్నాను నైనా. చాలా మంది ప్రేమ చేసి మోసపోతున్నారు నైనా. మోసపోయి సూసైడ్ అయినా ప్రాణాన్ని తీసుకుంటున్నారు నైనా. మీరు ఇచ్చిన ప్రాణాన్ని తీసుకుంటున్నారు నైనా. వాళ్ళని కాపాడమని ప్రార్థిస్తున్నాను నైనా. ప్రతి ఒక్క బిడ్డని మీ ఆధ్యంలో ఉంచుకొని ఈ వరల్డ్ ఏదైతే డిసాస్టర్స్ అవుతున్నాయో అవన్నీ మీ ఆధ్యంలో ఉంచుకొని నైనా. ప్రతి ఒక్క బిడ్డని మీ ఆధ్యంలో మా టీంని మీ ఆధ్యంలో ఉంచుకోండి అయినా. మా కో-పాస్టర్ బబిత సిస్టర్ గారిని మీ ఆధ్యంలో ఉంచుకోండి. సిస్టర్ మాధవి సిస్టర్ని మీ ఆధ్యంలో ఉంచుకోండి అయినా. నేను మాకు ఎవరెవరైతే ప్రేయర్ రిక్వెస్ట్ పంపిస్తున్నారో వాళ్ళ ప్రేయర్ రిక్వెస్ట్ ని ఆలోచించి ప్రార్థిస్తున్నాను అయినా. గుణదల మాత చాపెల్కి ఎవరెవరైతే వచ్చి ప్రార్థన చేస్తున్నారో వాళ్ళందరికీ సక్సెస్ కావాలని ప్రార్థిస్తున్నాను నైనా. వాళ్ళ ప్రార్థన విన్నపాన్ని వినుమని ప్రార్థిస్తున్నాను నైనా. వాళ్ళు ఏం పాపం చేస్తున్నారో అవన్నీ అన్నింటినీ క్షమించమని ప్రార్థిస్తున్నాను నైనా. వాళ్ళకి క్షమించే పరిష్కారాన్ని ఇవ్వమని ప్రార్థిస్తున్నాను నైనా. ఎవరెవరైతే పడతలేరో వాళ్ళకి పశ్చాత్తాపం అనే హృదయాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను నైనా. మా పర్సన్స్ తో చాలా మంది పాపంలో పడిపోతున్నారు నైనా. వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను నైనా. మా పర్సన్స్ లో చాలా మంది యవ్వనస్తున్నారు నైనా. వాళ్ళకి వచ్చే ప్రతి ఒక్క చెడుతాన్ని మీ ఆధ్యంలో ఉంచుకోండి అయినా. మీరు చెప్పి ఉన్నారు అది ఖండంలో మీ థాట్స్ ని చేంజ్ చేస్తా కానీ మిమ్మల్ని ఇక మీదట చంపనని చెప్పి ఉన్నారు నైనా. మా థాట్స్ ని చేంజ్ చేయమని ప్రార్థిస్తున్నాను నైనా. చాప్టర్ జరిగే పనిని మీ ఆధ్యంలో ఉంచుకోండి నైనా. స్టాచ్యూస్ జల్దీ రావాలని ప్రార్థిస్తున్నాను నైనా. ఈ స్టాచ్యూస్ కి ఎటువంటి దోఖ తగ్గకుండా చూడమని ప్రార్థిస్తున్నాను నేను. నాదుడైన యేసుక్రీస్తు పాదాల చెంత అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. Praise the Lord. Praise the Lord. Praise the Lord. దేవుని స్తుతించి ఆరాధిస్తాం ప్రేమన సోదరి సోదరులా. నా ఆనంద కిరీటమా, నా ఆత్మతో అభిషేకమా, నా ఆనంద కిరీటమా, నా ఆత్మతో అభిషేకమా. యేసయ్యా 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 నా
నన్ను బలపరిచెను. గాఢంధ కాలములో నేనుండగా నీ వాక్యమే నన్ను బలపరిచెను. యేసయ్యా 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 నా ఆనంద కిరీటమా, నా ఆత్మతో అభిషేకమా, నా ఆనంద కిరీటమా, నా ఆత్మతో అభిషేకమా. నీ ఆత్మతో నన్ను నింపి నడిపించయ్యా, నీ ప్రేమతో నన్ను నింపి కాపాడయ్యా. నీ ఆత్మతో నన్ను నింపి నడిపించయ్యా, నీ ప్రేమతో నన్ను నింపి కాపాడయ్యా. యేసయ్యా 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 నా ఆనంద కిరీటమా, నా ఆత్మతో అభిషేకమా, నా ఆనంద కిరీటమా, నా ఆత్మతో అభిషేకమా. యేసయ్యా 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 హల్లెలూయా 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 చిలకరించమని మా నాజరేయుని యేసుక్రీస్తు తిరి పాదాల చెంత ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ Praise the Lord. ప్రైజ్ ది లార్డ్ Praise the Lord. ప్రైజ్ ది లార్డ్ Praise the Lord. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా హల్లెలూయా. ప్రభులో నేను ఎవ్వరిని ఈ జీవితం ఎవ్వరిది, ప్రభులో నేను ఎవ్వరిని ఈ జీవితం ఎవ్వరిది. ఈ జీవితంపై అధికారం ఎవరి, ఈ జీవితంపై అధికారం ఎవరిది. ఈ జీవితం నాదే
వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తుతి, యేసువా స్తుతి, యేసువా మహిమ, యేసువా మహిమ, యేసువా ఘనత, యేసువా ఘనత, యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్, Praise the ప్రైజ్ ది Lord. లార్డ్. Praise the Lord. ప్రియమైన సోదరి సోదరులారా, మనం వాక్యంలోకి ధ్యానించక ముందు ఒకసారి జెరమయా చాప్టర్ 20:18 చదువుదాం. Why was I born? What was it only to have trouble and sorrow to end my life in disgrace? ప్రతి ఒక్కరికి ఈ ఆలోచన వస్తుంది. ప్రియమైన సోదరి సోదరులారా, నేను ఎందుకు పుట్టాను, నేను కష్టాల పాల్కాను, ఇది చేయనిక, నేను ఎప్పుడు ఏడవడానిక, నాకు సుఖం అనేది లేదా, శాంతి అనేది లేదా అని మనం ఆలోచిస్తాం. ప్రియమైన సోదరి సోదరులారా, అందుకే అడుగుతున్నాం మనం, ప్రభులో మనం ఎవరిని, ఈ జీవితం నాదేనా, ఈ జీవితం ఎవరిచ్చి ఉన్నారు మనకి అని మనం ఆలోచిస్తే జెరమయా 20:18 ప్రియమైన సోదరి సోదరులారా, మనం అడగక ముందే జెరమయా అడిగి ఉన్నాడు, దేవుడా ఈ జీవితం ఎవరిది, ఈ జీవితం ఎందుకు ఇచ్చినావు నాకు అని. అందుకే రాజు గారు ఆత్మధామం వాల్యూమ్ 1 లో రాసిన పాట ప్రభులో నేను ఎవరిని అని. మీకు ఆ పాట కావాలంటే ఫార్వర్డ్ చేస్తాం. ఆ పాటని ఒకసారి మంచిగా చదివి చూడండి, ఒకసారి పాట ఒకసారి వినండి. ప్రియమైన సోదరి సోదరులారా, దాంట్లో చాలా మీనింగ్ ఉంది. ఒకవేళ మీకు ఈ ప్రశ్న ఉంది ఉంటే ఈ పాట విని ఆ ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. ప్రియమైన సోదరి సోదరులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. Psalms chapter 139:1-5 ధ్యానిద్దాం. ప్రియమైన సోదరి సోదరులారా, చదవండి సిస్టర్. Psalms chapter 139:1-5. Psalms chapter 139:1-5. Lord, you have examined me and you know me. You know everything I do. From far away you understand all my thoughts. You see me wherever I'm working or resting. You know all my actions. When before I speak, you already know what will I say. You are all around me on every side and protect me with your power. This is the word of the Lord. Thanks be to God. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Psalms chapter 139 చూసినట్లయితే దావీదు, కింగ్ డేవిడ్ రాసిన ఈ చాప్టర్ దేవుడికి చెప్తున్నాడు, దేవుడా నీకు నా గురించి ప్రతి ఒక్కటి తెలుసు. నువ్వు నన్ను ఎంతగా అండర్స్టాండ్ చేసుకున్నావు అంటే మా తల్లిదండ్రుల కన్నా బాగా నువ్వు అండర్స్టాండ్ చేసుకున్నావు నన్ను. నేను ఎక్కడికి పోయినా అక్కడ నీకు నేను ఏం చేసినా కూడా తెలిసిపోతుంది. నేను ఎక్కడికి వెళ్ళి దాచుకున్నా కూడా నువ్వు నాతోనే ఉంటావని చెప్తున్నాడు దావీదు. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ రోజు మనం కూడా ఏ కష్టాల్లో ఉన్నా కూడా, ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మన దేవుడు మన కుడి పక్కనే ఉన్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, యాక్ట్స్ చాప్టర్ 2:25 ప్రకారం దేవుడు మన కుడి పక్కనే ఉన్నాడు, కానీ మనం అతన్ని గ్రహించలేకపోతున్నాం. ఎందుకంటే పాపం అనే అడ్డు కూడా ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, ఆ పాపం అనే అడ్డు కూడా వదిలించాలంటే నువ్వు పశ్చాత్తాపం పడాలి. నువ్వు పశ్చాత్తాపం పడితే నీ దేవుడు నీకు ఫర్గివ్నెస్ ఇస్తాడు. ప్రియమైన సోదరి సోదరులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యు నో ఎవ్రీథింగ్ ఐ డూ, ఫ్రమ్ ఫార్ అవే యు అండర్స్టాండ్ ఆల్ మై థాట్స్. నువ్వు ఎక్కడైనా ఉండు ప్రియమైన సోదరి సోదరులారా, నువ్వు ఏం ఆలోచిస్తున్నావో దేవుడికి తెలిసిపోతుంది. మనం శామ్యూయెల్ బుక్ లో చూస్తుంటే మనిషి పైవేషాన్ని చూస్తాడు, కానీ దేవుడు హృదయాంతరంగా చూస్తాడు. ప్రియమైన సోదరి సోదరులారా, మనుషులు పైవేషాన్ని చూసి చెప్తాడు, ఈ వ్యక్తి ఇంతనే, ఈ వ్యక్తి దీనికి ఉన్నాడు, ఈ వ్యక్తి ఉట్టి తాగుకి బానిసత్వమై ఉన్నాడు అని. ఉట్టి మనుషులు పైవేషాన్ని చూసి మన గురించి ఎంతో మాట్లాడుకుంటారు, కానీ మన మనసు వేదన దేవుడికి మాత్రమే తెలుసు. ప్రియమైన సోదరి సోదరులారా, నువ్వేం భయపడకు, దేవుడు నీ వెంటనే ఉన్నాడు. దేవుడు నిన్ను కాపాడుతున్నాడు, కానీ అది దేవుడు చూస్తున్నాడు కదా, దేవుడు మనల్ని కాపాడుతున్నాడు కదా అని పాపం చేయకు, దేవుడిని పట్టుకో. మనం జెనసిస్ చాప్టర్ 28:15 లో చూస్తే దేవుడు తలపెట్టిన కార్యం మనం చేసే వరకు విడిచిపెట్టాడు. ప్రియమైన సోదరి సోదరులారా, నీలో దేవుడి ఉండడానికి పంపించింది ఒక కార్యం చేయడానికి. ఆ కార్యం ఏంటంటే దేవుని చిత్తం ఈ భూలోకంలో రావాలని.
మనం ఆ ఫాదర్ లో కూడా చెప్తాం, యువర్ కింగ్డమ్ కమ్, యువర్ విల్ బి డన్ ఆన్ దిస్ ఎర్త్ అని చెప్తాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కానీ దేవుని చిత్తం కొరకై మనము పని చేస్తున్నామా? లేదు. పెళ్లి చేసుకుంటే భార్య వెనకాల పరిగెత్తడం, భర్త వెనకాల పరిగెత్తడం, పిల్లల వెనకాల పరిగెత్తడమే అయిపోయింది మన జీవితం. కానీ మనం దేవుడి పట్ల భయభక్తిగా జీవించడం లేదు. అందుకే మన ఫ్యామిలీలో ఏదో ఒక సమస్య ఏర్పడి ఉంది. మనం దేవుడి పట్ల భయభక్తిగా జీవించడం లేదు కాబట్టి దేవుడికి మనకి అనారోగ్యం ఇస్తున్నాడు. తల్లిదండ్రుల వల్ల పిల్లలకి శిక్షణ వస్తుంది. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. You see me whether I'm walking or resting. You know all my actions. దావీదు చెప్తున్నా, నేను పని చేసినా నువ్వు చూస్తుంటావు, నేను రెస్ట్ తీసుకున్నా చూస్తుంటావు, నేను ఎవరి దగ్గరనైనా తప్పించుకుంటానేమో కానీ నీ దగ్గర నుంచి తప్పించుకోలేను దేవుడు అని చెప్తున్నాడు దావీదు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఒకసారి Proverbs chapter 15:3 చదువుదాం. Praise the Lord. Praise the Praise the Lord. Lord. Praise the Praise the Lord. Lord. Praise the Lord. Proverbs chapter 15:3. The Lord sees what happens everywhere. He is watching us whether we do good or evil. దేవుడు మనల్ని చూస్తూనే ఉన్నాడు ప్రియమైన సోదరి సోదరులారా. According to Proverbs chapter 15:3, God is seeing everything whether we are doing good or we are doing evil, my dear brothers and sisters. దేవుడు మనల్ని ప్రతి క్షణం చూస్తున్నాడు. నువ్వు అనుకోకు, ఇంతమందిని చూస్తాడా దేవుడు, ఇంతమందికి ఇది చేస్తాడా దేవుడు అనుకోకు. మనం మనుషులం, అతని దేవుడు. మీ ప్రార్థన ఎలా వింటున్నారు? వేరొకరు ప్రార్థన చేస్తున్నారు, నువ్వు కూడా ప్రార్థన చేస్తున్నావు, కానీ దేవుడు ఎలా వింటున్నాడు? దేవుడు వింటున్నాడు. ప్రతి ఒక్క ప్రార్థన ఎలా వింటున్నారో, నువ్వు పాపం చేస్తే కూడా దేవుడు అలానే చూస్తున్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, నువ్వు అనుకోకు మా తల్లి చూస్తలేదు, మా తండ్రి చూస్తలేదు, ఏమైనా చేయొచ్చు అని అనుకోకు. దేవుడు చూస్తున్నాడు. అది తెలిసి కూడా మనం పాపం చేసాం, ఎందుకంటే మనం మనుషులం. ఈ భూమండలంలో ఎవరు నీతిమంతులు కాదు, అందరు పాపం చేసేటోలే. ఎవరు ఇది కాదు. ఈ భూమండలంలో అందరూ పాపం చేసేటోలే, అందరూ నీతి బోధనలు చెప్పేటోలే. Praise the Lord. Praise the Praise the Lord. Lord. Praise the Lord. Hallelujah. 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 Even before I speak, you already know what I will say. మనం మాట్లాడేది కూడా దేవుడికి తెలిసిపోతుంది. నేను ఇప్పుడు ఈ వచనం చెప్తాను, ఈ వాక్యం చెప్తానని నాకు తెలియకపోవచ్చు, కానీ దేవుడికి ముందు తెలిసిపోతుంది. ప్రియమైన సోదరి సోదరులారా, అంత గొప్ప దేవుడు మన దేవుడు. మన దేవుడు కట్లు వేసుకునే దేవుడు కాదు, కట్లని విప్పే దేవుడు. ప్రియమైన సోదరి సోదరులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడికి ప్రతి ఒక్కటి ఏం మనం మాట్లాడుతున్నామో, మనం ఏం ముందు చేయబోతున్నామో అది దేవుడికి తెలిసిపోతుంది. ఆయనకి తెలిసిపోతుంది కాబట్టి ఆయన ఒక దేవదూతని మన ఎంట పెట్టి ఉన్నాడు. మనం ఏం చెప్పబోతున్నామో, ఒక వేరే దేవుడిని చిత్తం ఉంటే దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రేమైన సోదరి సోదరులారా, నువ్వు ఇలా మాట్లాడు. చాలా మంది చెప్తారు కన్సైన్స్ ఉంటది మన దాంట్లో, మనం ఏం చెప్పబోతున్నామో ఇది ఇట్లా చెప్పు, ఇది ఇట్లా చెప్పకు అని మన హృదయం చెప్తుంది. అదెవరో అది దేవుడు మనతో చెప్పిస్తున్నాడు. ప్రేమైన సోదరి సోదరులారా, Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 You are all round on me on every side. You protect me with your power. దేవుడు మన చుట్టూ ఉంటే ఉన్నాడు. దేవుడు మనల్ని కాచి కాపాడుతున్నాడని చెప్తున్నాడు దావీదు దేవునికి. అవును, దేవుడు మన చుట్టుముట్టున్నాడు. మన సోదరి సోదరు మన చుట్టుముట్టు దేవదూతాన్ని ఉంచి ఉన్నాడు. మన రక్షణ కోసం దేవుడు ఎన్నో ఏకైక కుమారుని బలించి ఉన్నాడు. యేసుక్రీస్తు బలి అయి ఉన్నాడు మన కోసం. ఆయన మన చుట్టుముట్టు ఏంజల్స్ నుంచి తన పవర్ ని ఇచ్చి మనల్ని కాపాడుతున్నాడు. ప్రేమ సోదరి సోదరులారా, ఎప్పుడైనా మనం పడిపోతుంటే, ఒక యాక్సిడెంట్ కాబోతుంటే మనల్ని సేవ్ చేసే ఎంగే కడులు కాపాడుతుంటారు అని చెప్తాం. ఎంగే కడులో కాదు ప్రేమైన సోదరి సోదరులారా, మన ఏకైక యేసుక్రీస్తు, మన ఏకైక యావే తండ్రి కాపాడి ఉన్నాడు మనల్ని. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Sing verse that. Your knowledge of me is too deep. It is beyond my understanding. Where could I go to escape from you? Where could I get away from your presence?
If I went up to heaven, you would be there. If I lay down in the world of the dead, you will be there. If I fly away beyond the east or lived in the farthest place in the west, you would be there to lead me. You would be there to help me. I would ask the darkness to hide me or the light around me into night. So, ప్రైజ్ ది లార్డ్, Praise the ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని జ్ఞానం ఎంత అంటే మనకి అర్థం కాకపోవచ్చు, అంతగా దేవుడు మనకి జ్ఞానం ఇచ్చున్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, your knowledge of me is too deep, it is beyond my understanding. అది అర్థం కానికి ఎంత కష్టమో అంత కష్టము, అంత నాలెడ్జ్ ని నాకు ఇచ్చున్నావు అని చెప్తున్నాడు దావీదు దేవుడికి. మనం కూడా ఇచ్చున్నాడు ప్రేమైన సోదరి సోదరులారా, కానీ మనం దాన్ని ఉపయోగించడం లేదు, సరి అయిన విధి విధానంలో మనం ఉపయోగించడం లేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మన బుర్ర పని చేయదు, ఎటు వెళ్ళాలి, ఎటు ఏం చేయాలి మనకు అర్థం కాదు. కొన్నిసార్లు సాధన అడ్డుకుంటాడు, మనకు అర్థం కాదు. సాధన చేపిస్తున్నాడు, దేవుడు చేపిస్తున్నాడు, మనకు కొన్నిసార్లు అర్థం కాదు. కానీ దేవుడు మనకు అంతగా నాలెడ్జ్ ప్రార్థన చేయండి, నాలెడ్జ్ అండర్స్టాండ్ కావాలని ప్రార్థన చేయండి. మనకి ఈ భూమండలంలో ఎంత మనకి చదువు ఇంపార్టెంటో దేవుని జ్ఞానం కూడా అంతే ఇంపార్టెంట్. ప్రియమైన సోదరి సోదరులారా, మనం చదువు వెనకాల ఎంత పరిగెడతామో దేవుడి వెనుక కూడా పరిగెత్తాలి. ఒకవేళ మనం దేవుడి వెనకాల ఎంతగా పరిగెత్తిస్తామో మనకి దైవ జ్ఞానంతో పాటు లోక జ్ఞానం కూడా వస్తుంది. ప్రియమైన సోదరి సోదరులారా, మీరు మ్యాథ్స్, హిందీ, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ ప్రతి ఒక్కటి బైబిల్లో ఉంది. నువ్వు సైన్స్ అంటే బైబిల్లో ఉంది. ఆకాశం ఎవరు క్రియేట్ చేసి ఉన్నారు? ఏదో సైంటిస్ట్ కాదు, మన దేవుడు క్రియేట్ చేసి ఉన్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ రెయిన్ ఈ క్లౌడ్స్ లోకి వెళ్తుంది, అదంతా సైంటిఫికల్ వే. బట్ మనం ప్రార్థన చేస్తేనే వర్షం కురుస్తుంది. ఫార్మర్స్ వర్షం పడకపోతే ఎంతగానో ప్రార్థన చేస్తారు. వాళ్ళపై ఈ సైంటిఫికల్ వేగా కాలేదు అని కాదు, వాళ్ళు పూజలు పునస్కారాలు చేసి దేవుడికి ప్రార్థన చేస్తారు. ఏ దేవుడా మాకు వాననివ్వు, మాకు వానను ప్రసాదించమని దేవుడి దగ్గర వెళ్ళి ప్రార్థన చేస్తాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. Where could I go to escape from you? Where could I get away from your presence? మనం ఎవరి దగ్గర నుంచి అయినా ఎస్కేప్ కావచ్చు, కానీ దేవుడి దగ్గర నుంచి కాలేం. ప్రేమైన సోదరి సోదరులారా, మనం ఎక్కడి నుంచి అయినా ఎస్కేప్ అయిపోవచ్చు. అబద్ధం చెప్పు, అక్కడ ఏదో చెప్పు, మనం ఎస్కేప్ అయిపోతుంటాం, కానీ మనం దేవుడి దగ్గర నుంచి ఎస్కేప్ కాలేము. అదే చెప్తున్నాడు దావీదు, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మీ ప్రెసెన్స్ మాతోనే ఉంటుంది దేవుడా. ఇది ఎలాగా సాధ్యం? మీరు ఇంతమందితో ఎలాగుంటారు అని దావీదు చెప్తున్నాడు. ప్రేమైన సోదరి సోదరులారా, మన అమ్మ దగ్గర ఒక అబద్ధం ఆడి ఎస్కేప్ అయిపోతాం, మన నాన్న దగ్గర అబద్ధం ఆడి ఎస్కేప్ అయిపోతాం, కానీ మనం దేవుడి దగ్గర నుంచి ఎస్కేప్ కాలేము. ఒకవేళ అయిపోతే కూడా మనం ఒక రోజు చనిపోతాం, ఒక రోజు మనం వెళ్ళైనా దేవుడికి లెక్క చెప్పాలి. ప్రేమైన సోదరి సోదరులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం ఎక్కడి నుంచి అయినా ఎస్కేప్ అవ్వచ్చు, కానీ ఒకవేళ మనం దేవుడి దగ్గర నుంచి కూడా ఎస్కేప్ అయిపోతే కూడా కాలేము, కానీ ఒకవేళ అయిపోతే కూడా మనం దేవుడికి లెక్క చెప్పాలి. ఈ రోజు మీరు ఎవరినైనా మోసం చేయొచ్చు, కానీ ఒక రోజు గుర్తించుకో, దేవుడికి నువ్వు లెక్క చెప్పాలి. ఇప్పుడే నిర్ణయించుకోను, పరలోకానికి పోతావా పాతాళలోకానికి పోతావా నిర్ణయించుకో. ప్రేమైన బిడ్డలారా, మనము చాలా మందిని మోసం చేస్తుంటాం. ఇక్కడ అది చెప్తాం, అక్కడ ఇది చెప్తాం, మోసం చేస్తాం. మనల్ని ఒక్కరు మోసం చేస్తేనే మనం తట్టుకోలేదు కదా, మరి ఇంతమంది దేవుణ్ణి మోసం చేస్తున్నాం కదా, మరి దేవుడు ఎలా ఉండొచ్చు? ప్రేమైన సోదరి సోదరులారా, గ్రహించండి ఒకసారి. ఒక్కరు మోసం చేస్తేనే మనం దాన్ని జీవితాంతం గుర్తు పెట్టుకొని ఆ మనిషి పైన పగ, కోపం, క్రోధం అన్ని పెంచుకుంటాం ఆ మనిషి పైన. కానీ మనము దేవుని మోసం చేస్తున్నామని దేవుడు ఎంత కోపగించుకోవాలి, దేవుడు ఎంత మన పైన పగ పట్టాలి. కానీ మన దేవుడు కోపగించుకే దేవుడు కాదు. కోపగించుకుంటాడేమో, ఎంతో పాపాలు చేస్తున్నాం కాబట్టి దేవుడు ఎట్లయినా కోపగించుకోవాలి, అప్పుడే మనం మారుతాం. కానీ దేవుడు మన పైన పగ పట్టడు. దేవుడు మనల్ని సరి అయిన
వేలో తీసుకువెళ్ళాలని చూస్తారు, కానీ మనం వెళ్ళడం లేదు. నేనేమి నీతిమంతుని కానీ ఇక్కడ బోధించడానికి, కానీ నేను దేవుడిలో ఉన్నాను. కొంచెమైనా 1% అయినా నేను దేవుడిలో ఉన్నాను, కానీ చాలా మంది ఈ భూమండలంలో దేవుడిలో లేరు. నాట్ ఈవెన్ 1% ఆర్ ఇన్ గాడ్. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. If I went up to heaven, you would be there. If I lay down in the world of death, you would be there. ఇప్పుడు దావీదు చెప్తున్నాను, నేను పరలోకానికి వెళ్తే నువ్వు పరలోకంలో ఉన్నావు, నేను పాతాళ లోకంకి వెళ్తే నువ్వు పాతాళ లోకంలో ఉన్నావు. ఇది ఎలా సాధ్యం దేవుడా? నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు నాతోనే ఉంటావా? నాతోనే ఉంటున్నావా? ఎక్కడికి చూసినా నువ్వు అక్కడ నాకు కనిపిస్తున్నావు. దావీదుకు దేవుడు ఎక్కడంటే అక్కడ కనిపించున్నాడు, కానీ మనకు కనిపిస్తున్నాడా? గ్రహించుకోండి ప్రేమైన సోదరి సోదరులారా. దేవుడు యాక్ట్స్ చాప్టర్ 2:25 లో చెప్పినాడు, నేను ఈ కుడి పక్కనే ఉంటాను, నేను ఈ చుట్టుముట్టే ఉంటాను, కానీ నువ్వు గ్రహిస్తలేవు. దావీదు గ్రహించి ఉన్నాడు కాబట్టి దేవుడు కనిపిస్తున్నాడు. మనకి పాపం అనే అడ్డుగోడ ఉంది ప్రేమైన సోదరి సోదరులారా. పాపం చేయకుండా జీవించడం కష్టమే, కానీ పాపాన్ని చేయడం తగ్గించుకో. ఒక అబద్ధం చెప్పకపోతే ఒక దినం గడిచిపోదు, కానీ దాన్ని ట్రై చేయి. దేవుడు నీతోనే ఉన్నాడు, నీ పక్కనే ఉన్నాడు. నువ్వు ట్రై చేస్తే దేవుడు నీకు ఏది మనతో అసాధ్యము దేవునితో సాధ్యం. ప్రేమైన సోదరి సోదరులారా, నువ్వు దేవుని చేయి పట్టుకో, దేవుడు నిన్ను కాపాడుతాడు. నువ్వు పాపం చేయకుండా దేవుడు నిన్ను కాచి కాపాడుతాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు పరలోకంలో కూడా ఉన్నాడు, పాతాళ లోకంలో కూడా ఉన్నాడు, భూలోకంలో కూడా ఉన్నాడు. ప్రతి ఒక్కరికి దేవుడు కనిపిస్తాడు, కానీ నీకు కనిపించడం లేదంటే పై పశ్చాత్తాపం పడు, దేవుణ్ణి అడుగు. దేవుడు అందరికీ కనిపిస్తున్నాడు, నాకెందుకు కనిపించడం లేదు? అందరికీ కనిపిస్తలేవు, కానీ నాకెందుకు కనిపిస్తలేవు? నేనేం చేసి ఉన్నాను? నేను ఒకవేళ పాపం చేస్తుంటే నన్ను క్షమించు దేవుడా అని అడుగు ప్రేమైన బిడ్డలారా. ఇంత లైక్ చేస్తున్నా కూడా ఒక్కళ్ళు కూడా చూడడం లేదు. చూడండి, దేవుని వాక్యాన్ని వినండి. నేను చెప్తేనే కాదు, ఎవ్వరు అయినా వాక్యం చెప్తే వినండి. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. మీ విశ్వాసమే మిమ్మల్ని పరలోకానికి తీసుకువెళ్ళొచ్చేమో. విశ్వాసంతో ఉండండి ప్రేమైన సోదరి సోదరులారా. ఆవగించంత విశ్వాసం ఉంటే కూడా దేవుడు ఆవగించంత విశ్వాసాన్ని ఇంకో ఎన్నో రేట్లు విశ్వాసంతో పెంచుతాడు. Praise the Lord. 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 If I flew away beyond the east or lived in the farthest place in the west, you would be there to lead me. You would be there to help me. నువ్వు తూర్పు దిక్కు పో, ఎటు అయినా దిక్కుపో, నార్త్ కానీ సౌత్ కానీ ఈస్ట్ కానీ వెస్ట్ కానీ ఎటు అయినా వెళ్ళు, దేవుడు నీకు సాయం చేస్తూనే ఉంటాడు. దేవుడు నిన్ను ఈ దారిలో పోకు, ఈ దారిలో పో అని కాపాడుతూనే ఉంటాడు. దావీదు అదే అంటున్నాను, ఎటు అయినా పోతే కూడా నువ్వు నా వెంటనే ఉంటావు, నాకు సాయం చేస్తూనే ఉంటావు దేవుడా, నీకు ఎంతో కోట్లాది వందనాలని చెప్తున్నాడు దావీదు. మరి మనము చెప్తున్నామా దేవుడికి కృతజ్ఞతలు? చాలా మంది ఏదైనా అయితే దేవుడా నేను ఇది చేస్తాను, చాయ్ రొట్ట పెడతాను, ఇస్తరా కన్నం పెడతాను, వీళ్ళని పంచుతానని మనం ప్రమాణం చేసుకుంటాం, ఒప్పందం చేసుకుంటాం. కానీ అది మంచిగా అవ్వగానే మనం ఆ ఒప్పందాన్ని తీర్చాము. దేవుడే కదా మళ్ళీ చూసుకుందామని వదిలేస్తాం. అలా చేయకండి ప్రియమైన సోదరి సోదరులారా. దేవుడు మిమ్మల్ని ఏదో అడగడం లేదు. దేవుడి పట్ల భయభక్తిగా ఉండి దేవుణ్ణి స్తుతించి ఆరాధన చేయమని చెప్తున్నాడు. మీరు అది చేయకపోయినా కూడా మీరు ఏమైతే ఒప్పందం చేసుకున్నాడో దేవుడితోని అది ఒప్పందాన్ని తెలుసుకోండి ప్రియమైన సోదరి సోదరులారా. దేవుడు ఒక్కసారి ఒప్పందం చేస్తున్నాడు నోవతో, ఈ భూమండలాన్ని మొత్తానికి నేను అంతం చేయను, కానీ వారి ఆలోచనని చంపుతానని చెప్పినాడు. ఇప్పటికీ దేవుడు అదే మాట పైన నిల్చొనున్నాడు. అందుకే మనల్ని అందరినీ చంపడం లేదు. నోవాకి ఇచ్చిన ప్రమాణం ఇప్పుడు వరకు దేవుడు అదే ఒప్పందంతో ఉన్నారు, కానీ మనం అలా ఒప్పందం పెట్టుకున్నామా దేవుడితోని? లేదు.
Praise the Lord. Praise the Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. 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 I could ask the darkness to hide me or the light around me to turn to night. But even darkness is not dark for you, and the night is as bright as the sky. Darkness and light are the same to you. ఇక్కడ దావీదు చెప్తున్నాడు, నువ్వు డే అంటే వెలుతురు వచ్చేస్తుంది, నువ్వు నైట్ అంటే మొత్తం రాత్రి అయిపోతుంది దేవుడా, కానీ నీకు రాత్రి కానీ పగలు కానీ ఎప్పుడు బ్రైట్ గానే ఉంటుంది అని చెప్తున్నాడు దావీదు. దేవుడు సృష్టించింది లైట్ ని, డార్క్నెస్ ని దేవుడు జెనసిస్ చాప్టర్ 1 లో సృష్టించినాడు. దేవుడు చెప్పి ఉన్నాడు, ఇక్కడ వెలుగు వచ్చును గాక అని చెప్పి ఉన్నాడు. వెలుగు వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్. Praise the ప్రైజ్ ది Lord. లార్డ్. Praise the ప్రైజ్ ది Lord. లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Praise the Lord. Praise the వెలుగు Lord. వచ్చును గాకంటే వెలుగు వచ్చేసింది. ఇక్కడ ఈ రాత్రి ఈ టైంకి అవ్వాలి, ఈ టైంకి ఇలా సన్ రావాలి అంటే అది అయిపోతుంది. అదే చెప్తున్నాడు దావీదు, నీకు రాత్రి కానీ పగలు కానీ ఏదైనా కానీ నీకు చీకటి అనేది లేదు. దేవుడిలో ఉండేటప్పుడు చీకటి అనేది ఉండదు. ప్రేమైన సోదరి సోదరులారా, నీ పాపం అనే చీకటిని వదిలేసి దేవుళ్ళలోకి రా, నీ జీవితం అంతా వెలుతురు ఉంటుంది. పాపాన్ని విడిచిపెట్టు, దేవుళ్ళలో నడువు, పాపం ఉండదు. అందుకే ఇప్పుడు పాడినాం కదా, పాపం అనే చీకటిలో నేనుండగా నీ వెలుగు చీకటిని వెలిగించాను అని. పాపం అనే చీకటిని వదిలేసే, దేవుడిలో నడువు. దేవుడు చెప్పిన మాట అది విను, దేవుడు చూపించిన దారిలో నడువు. మనం కొన్నిసార్లు సాతాను చెప్పిన దారిలో వెళ్ళిపోతుంటాం. వెళ్ళిపోతే దేవుడు నిన్ను కాపాడుతున్నాడు కదా, దేవుడి మాట వినం మనం. అప్పుడు దేవుడి మాట వినాలి. ప్రేమైన సోదరి సోదరులారా, చాలా మందికి తెలియదు దేవుడు మనల్ని కాపాడుతున్నాడని. ఎంగేసామి కాపాడి ఉంటాడో కాదు, మన దేవుడు కాపాడి ఉన్నాడు. ఏకైక దేవుడు యావే తండ్రి, తన ఏకైక కుమారుడు యేసుక్రీస్తు వాళ్ళు కాపాడి ఉన్నారు. Praise the Lord. 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 You created every part of me. You put me together in my mother's womb. దేవుడు దావీదు చెప్పి ఉన్నాడు, నాలో ప్రతి ఒక్క పార్ట్, ప్రతి ఒక్క చేయి కానీ, కాలు కానీ, ముక్కు కానీ, నోరు కానీ ప్రతి ఒక్కడు దేవుడు క్రియేట్ చేసి ఉన్నాడు. ప్రేమల సోదరి సోదరులారా, దాన్ని మన తల్లి గర్భంలోకి తల్లి గర్భంలోకి పెట్టి ఉన్నాడు. తల్లి గర్భంలో చాలా మందికి పిల్లలు లేక బాధపడుతున్నారు. వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. ఒక ఉమెన్ కి ఒక చైల్డ్ లేకపోతే ఆమె ఎన్నో ఇన్సల్ట్స్ ఫేస్ అవుతుంది. ఏం పాపం చేసిందేమో, పిల్లలే పుట్టలేదు అని చెప్తారు. చాలా మంది ఇన్సల్ట్ చేస్తారు. ముందు నీ పాపాన్ని చూసుకో, పక్కని పాపాన్ని లెక్క పెట్టకు. నీ పాపాన్ని నువ్వు చూసుకో. నీకు దేవుడు పిల్లనిచ్చున్నాడు, కానీ ఆ పిల్లల్ని సరిగ్గా పెంచు, దేవుడిలో పెంచు. ఎవరిని అలా ఇన్సల్ట్ చేయకు. ఎవరికైతే ఒకవేళ వాళ్ళకి పిల్లలు లేరంటే వాళ్ళ గురించి ప్రార్థన చేయి, వాళ్ళకు ఒక హోప్ ని ఇవ్వు, కానీ వాళ్ళని ఇన్సల్ట్ చేయకు. ఒకసారి మనం జెర్మయా చాప్టర్ 1 verse 4 and 5 చదువుదాం. సిస్టర్ గారు చదవండి. జెర్మయా చాప్టర్ 1 verse 4 and 5. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. 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 యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా యేసువా స్తుతి. యేసువా Praise the Lord. Praise the Praise the Lord. Praise చదవండి సిస్టర్. Jeremiah chapter 1 verse 4 and 5. The Lord said to me, I chose you before I gave you life, and before you were born I selected you to be a prophet to the nations. Praise the Lord. 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 Hallelujah. Hallelujah. Jeremiah chapter 1 verse 4 and 5. The Lord said to me, I chose you before I gave you life, and before you were born I selected you to be a prophet to the nation. దేవుడు
మనల్ని తల్లి గర్భంలోకి వెళ్ళక ముందే దేవుడు మనల్ని ఎంచుకున్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, ఇక్కడ అదే చెప్తున్నాడు దావీదు, ప్రతి ఒక్క అవయవాలు నువ్వు నన్ను ఇంతగా క్రియేట్ చేసి ఉన్నావు, నేను తల్లి గర్భంలో ఎలా ఉండాలి, ఏ పాటిని ఎట్లా సృష్టించి ఉన్నావు దేవుడా, నువ్వు అంతగా ఆలోచించి ఎంతగా సృష్టించున్నావు. మన అవయవాలు ఎంతగా పనిచేస్తున్నాయి, ఒక్క అవయవాలు పని చేయకపోతే మేము ఎలా జీవిస్తున్నాం, నువ్వు మమ్మల్ని ఎలా కాపాడుతున్నావు అని దావీదు అడుగుతున్నాడు. ప్రేమైన సోదరి సోదరులారా, మనము ఒక్క అవయవాలు లేకపోతే ఎంతగానో బాధపడి ఈ డాక్టర్ వెనకాల ఆ డాక్టర్ వెనకాల ఉరుకుతాం. కానీ ఇక్కడ దేవుణ్ణి వెళ్ళి అడుగు, దేవుడా నేమేం పాపం చేస్తున్నావని, నువ్వు ఇంత పాపం చేసి ఉన్నావని, ఇంతగా చేసి ఉన్నావని అడుగు. Praise the Lord. Praise the Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 You created every part of me. You put me together in my mother's womb. దేవుడు ప్రతి ఒక్కటి సృష్టించున్నాడు. మన అవయవాల్లో ముక్కు, ఒక పాప, ఒక బేబీ ఏదైనా లేకుండా పుడితే డాక్టర్లు ఎంతగానో కంగారు పెట్టిస్తారు పేరెంట్స్ ని. అదే చెప్తున్నాడు దేవుడు, మీరు చేసిన పాపాల వల్ల మీ కూతుర్లని మీ కొడుకులని నేను శిక్షిస్తాను, మీ పిల్లల్ని నేను శిక్షిస్తానని చెప్పి ఉన్నాడు ఓల్డ్ టెస్టిమెంట్ లో. అందుకే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండండి, మీ వల్ల మీ పిల్లలు శిక్షించబడి ఉన్నారు. మీరు పాపం చేయకండి, అదే పాపం మీ పిల్లలతోని కూడా కంటిన్యూ అవుతుంది. పిల్లలకి దీవెనగా ఉండండి, కానీ శాపనగా ఉండకండి. ప్రేమైన సోదరి సోదరులారా, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. I praise you because you are to be feared. All of you do is strange and wonderful. I know it with all my heart. దావీదు అంటున్నారు, నేను ఎప్పుడు నీకు స్తుతి ఆరాధన చెల్లిస్తూనే ఉంటావు దేవుడా, కానీ నాకు భయం వేస్తుంది, నేనేమైపోతానో, నేనేం చేస్తానో అని నాకు భయం ఉంది. నాతోనే ఉండి నన్ను కాపాడని ప్రార్థన చేస్తున్నాడు. ప్రేమైన సోదరి సోదరులారా, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. తల్లి గర్భంలో దీవించిది నీవేనయ్యా, నా పేరుతో పిలిచినది నీవేనయ్యా, తల్లి గర్భంలో దీవించిది నీవేనయ్యా, నా పేరుతో పిలిచినది నీవేనయ్యా, నీ సేవకై జన్మించానయ్యా, నీ సేవే నాకు జీవం నా యేసయ్యా, యేసువే నా దైవము, యేసువే నా సర్వము, యేసువే నా దైవము, యేసువే నా సర్వము, యేసయ్యా లేనిది నేను లేను, యేసయ్యా లేనిది నేను లేను, యేసువే నా దైవము, యేసువే నా సర్వము, తల్లి గర్భములో దీవించిది నీవేనయ్యా, నా పేరుతో పిలిచినది నీవేనయ్యా, తల్లి గర్భములో దీవించిది నీవేనయ్యా, నా పేరుతో పిలిచినది నీవేనయ్యా, నీ సేవకై జన్మించానయ్యా, నీ సేవే నాకు జీవం నా యేసయ్యా, యేసువే నా దైవము, యేసువే నా సర్వము, యేసువే నా దైవము, యేసువే నా సర్వము, యేసయ్యా లేనిదే నేను లేను, యేసయ్యా లేనిదే నేను లేను, యేసువే నా దైవము, యేసువే నా సర్వము. అందుకే పాడుతున్నాం మనం, తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు మనల్ని దీవించున్నాడు, దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ప్రేమైన సోదరి సోదరులారా, మీరు పాట పాడితే కూడా ఆ పాటలో కూడా వాక్యం ఉంటుంది, దేవుని పాట పాడి దేవుని స్తుతిస్తూనే ఉండు, ఒక పని చేస్తుంటే దేవుడు పాట పాడి దేవుణ్ణి మహిమపరచు. ప్రేమైన సోదరి సోదరులారా, దావీదు అదే చేసి ఉన్నాడు. దావీదు ప్రతి దినం దేవునికి స్తుతి ఆరాధన చెల్లించుకుంటూనే ఉండేవాడు.
ప్రైజ్ ద లార్డ్. Praise the ఈ రోజు Lord. మనం Psalms 91 చదువుతున్నాం. అది ఎవరు రాసి ఉన్నారు? కింగ్ డేవిడ్ రాసి ఉన్నాడు. ప్రేమైన సోదరి సోదరులరా, ఆ వాక్యం మనం తీసి చదివి ఉన్నాం. కరోనా టైంలో దేవుడా నన్ను ప్రొటెక్ట్ చేయమని ఎంతో ప్రార్థన చేశాం. దేవుడా నన్ను కరోనా నుంచి ప్రొటెక్ట్ చేయమని ప్రొటెక్షన్ ప్రే ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్ లో పంపించి ఉన్నాం. అని అది ఎవరు రాసినారు? దావీదు రాసింది మీరు చదివినారు. కానీ దావీదు కూడా దేవునికి స్తుతి ఆరాధన చేస్తున్నారు. మనం ఎలా అయితే Psalm 91 చదివి ఉన్నామో అలానే దావీదు రాసినాం. దావీదు ఎలా అయితే స్తుతి ఆరాధన చేస్తున్నారో మనం కూడా అలా దేవుడికి స్తుతి ఆరాధన చేయాలి. ప్రేమ సోదరి సోదరులారా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. 14th verse నుంచి చదవండి సిస్టర్. I praise you because you are to be feared. All you do is strange and wonderful. I know it with all my heart. When my bones were being formed, carefully put together in my mother's womb, when I was drawing there in secret, you know that I was there. You saw me before I was born. The days allotted to me had been recorded in my book before any of them ever been. Oh God, how difficult I find your thoughts. How many of them they are. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. దావీదు చెప్తున్నాడు, దేవుడా నేను ఎంతో స్తుతి ఆరాధన భయము భక్తితో నా మనసుల నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను. నా మనసుల నుంచి నేను ఆరాధన చేసి ఉన్నాను. నేను మనుషులు చూస్తున్నారని పైవేషానికి నేను చేయలేదు తండ్రి. నేను నా హృదయం పూర్వకతో నేను చేసి ఉన్నాను అని దావీదు చెప్తున్నాడు. ప్రేమైన సోదరి సోదరులారా, నేను ఎంతగా ఆరాధన చేస్తున్నాను అంతగానే ఎన్నో గొప్ప కార్యాలు నా జీవితంలో చేసి ఉన్నాడని దావీదు చెప్తున్నాడు. నీకెన్నో స్తోత్రాలనైనా నువ్వు నా జీవితంలో ఎన్నో చేసి ఉన్నావు అని దావీదు చెప్తున్నాడు. ప్రేమైన సోదరి సోదరులారా, దేవుడు మనల్ని కూడా మన జీవితంలో కూడా ఎన్నో కార్యాలు చేసి ఉన్నాడు. ఎన్నో అద్భుత కార్యాలు చేసి ఉన్నాడు. కానీ మనం దానికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామా? చెప్పుకోవడం లేదు. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. దావీదు అదే చెప్తున్నాను, ఎంతో గొప్ప కార్యాలు చేసి ఉన్నావు. నువ్వు ఎన్నో గొప్ప కార్యాలు చేసి ఉన్నా కూడా కానీ మనం దాన్ని కృతజ్ఞతలు చెప్పుకోకుండా మనం ఉన్నాము. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. When my bones were being formed, carefully put together in my mother's womb. ఎప్పుడైతే మనం గర్భంలో ఉంటామో పాప పెరుగుతుంది, ఇంతగా ఉంటుంది, అది జైగోట్ అని ఇంతగానే ఉంటుంది. దాన్ని దేవుడు ప్రతి ఒక్క మంత్ లో దేవుడు మనల్ని ఫామ్ చేస్తుంటారు. దేవుడు గర్భంలో దాన్ని బోన్స్ అలాగే పెరుగుతున్నప్పుడు దేవుడు దాన్ని ఎంత మంచిగా సెట్ చేస్తాడంటే అది ప్రెగ్నెన్సీ టైంలో బేబీ అలాగనే ఫాస్ట్ గా వచ్చేస్తుంది. డాక్టర్లకి ఈజీ ఉంటుంది దాన్ని చేయడం. కానీ కొంచెం మంది గర్భంలో పాప నీరు నిండిపోయి ఉల్టా ఉన్నది. అది అంతా ఎందుకు చేస్తాడంటే దేవుడు మనల పాపాల వల్ల. ప్రేమైన సోదరి సోదరులారా, కొన్ని తల్లులు పాపం చేసి ఉన్నారేమో, వాళ్ళు పశ్చాత్తాపం పడలేదేమో, దేవుడు లేకపోతే వాళ్ళని అలాగే పుట్టించాడేమో. ఎప్పుడు దేవుడు ఇంతగా ఆయన బోన్స్ దావీదు అంటున్నాడు, ఇంత మీనింగ్ఫుల్ మాటలు చెప్తున్నాడు దావీదు. ఫూలిష్ మాటలు చెప్పడం లేదు. బైబిల్లో ఉన్నది ప్రతి ఒక్కటి సెన్సిబుల్ వర్డ్, ప్రతి ఒక్కటి మీనింగ్ఫుల్ వర్డ్. ఏది ఫూలిష్ వర్డ్ కాదు. ప్రేమైన సోదరి సోదరులారా, ఇక్కడ దావీదు అంతగానే సెన్స్ తో మాట్లాడుతున్నాడు. ఆయన ఎంతగా ఆలోచించుంటే ఎంత మీనింగ్ఫుల్ గా రాసి ఉంటాడు. ప్రేమైన సోదరి సోదరులారా, మనం అది థింక్ చేస్తున్నామా? లేదు. వీళ్ళకేమైందో వాళ్ళకేమైందో ఎప్పుడు మన కన్ను ఎదుటి వారి పైననే ఉంటుంది. ఇదేనా పందేమో వీళ్ళు ఏం చేస్తారేమో. ఎప్పుడు చూసినా ఏడుపే ఉంటది వీళ్ళ జీవితంలో. సంతోషం అనే లేదు. ముందు నీ జీవితంలో సంతోషం అనే ఉందా లేదా చూసుకోండి.
ఇతరుల మీద రూమర్స్ క్రియేట్ చేయకముందు నీ జీవితాన్ని నువ్వు తిరిగి చూసుకో. ఇతరుల మీద మాట్లాడడం కాదు, నీ జీవితాన్ని నువ్వు చూసుకో. నువ్వు చేసిన పాపాలు ఫస్ట్ పై పశ్చాత్తాపం పడు, ఇతరుల మీద మాట్లాడకు. కానీ నేను చెప్తలేనండి, దేవుడు చెప్తున్నాడు. మాథ్యూస్ చాప్టర్ 10:20 ప్రకారం నేను కాదు మాట్లాడి, దేవుడు నా యందు మాట్లాడిపిస్తున్నాడు. ఈ మాటలు నీకు హర్టింగ్ గా ఉండొచ్చు, ఈ చిన్న పిల్లేంది నాకు చెప్పేదని అనుకుండొచ్చు, కానీ నేను చెప్పడం లేదు. దేవుడు హెచ్చరిస్తున్నాడు మిమ్మల్ని. ఈ వాక్యంతో దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. మీ జీవితాలను మీరు చూసుకోండి. మీ జీవితంలో ఎలా అయితే దావీదు ఆలోచించున్నాడో మీరు కూడా ఆలోచించండి. మీ జీవితం ఎందుకుందో ఆలోచించండి. ప్రేమైన సోదరి సోదరులారా, ప్రతి ఒక్కరికి పక్క పైననే దృష్టి ఉంటుంది. ఈయన ఏం చేస్తుందో ఏమో పోయి తొంగి 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 చూస్తారు. అలా చూడకండి, మీ జీవితాలు మీరు చూసుకోండి. చాలా మంది చూస్తాను నేను, ప్రతి ఒక్కళ్ళు వేస్ట్ ముచ్చట్లే పెడతాం. నేను కూడా చాలా వేస్ట్ ముచ్చట్లే పెడతాను. కానీ ఎంతనో కానీ ఒక రోజులో ప్రార్థన అయితే చేస్తాను. 2 నిమిషాలు ఎందుకు కాదు, నేను దేవుణ్ణి అడుగుతాను, దేవుడా నీకు ఎంతో కృతజ్ఞతలు, నాకు ఈ జీవితం ఇచ్చినందుకు నీకు ఎంతో స్తోత్రాలైనా అని. పొద్దున లేవగానే నేను అదే చేస్తాను. ముఖం కడిగి ప్రార్థన చేస్తాను. ఒకవేళ పొద్దున మర్చిపోతే కూడా సాయంత్రం వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను. నా స్టడీస్ గురించి ప్రార్థన చేస్తాను. మీరు కూడా మీ గురించి ప్రార్థన చేసుకోండి. తరువాత మీకు ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే దాని గురించి ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేయండి. ముందు పొద్దుగల లేవంగానే దేవుడా ఈ రోజు ఇచ్చినందుకు నీకు ఎంతో కృతజ్ఞతలని చెప్పుకోండి. చాలా మంది ఇవాళ ఉన్న వాళ్ళు రేపు కనిపించడం లేదు, చనిపోతున్నారండి. మీరు బ్రతికి ఉన్నారంటే అది ఒక మెరాకిల్. నువ్వు బ్రతికి ఉన్నావంటే అది ఒక అద్భుతం. ఎందుకంటే చాలా మంది హార్ట్ అటాక్ అనక ఇవాళ నిన్న చూసి నవ్విన మనిషి మమ్మల్ని రేపు ఉండడం లేదు. మన జీవితం మీద మనకి ఇది లేదు, అధికారం లేదు, దేవుడికే ఉంది. దేవుడికి ఎప్పుడు కావాలంటే అప్పుడు అడుగుతాడు ప్రాణాన్ని. ఈ రాత్రే దేవుడు నీ ప్రాణం అడిగితే, ఈ రాత్రే దేవుడు నీ ప్రాణం అడిగితే, సంపాదన ఎవరి కన్ను యోసించితివా, సంపాదన ఎవరి కన్ను యోసించితివా. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమై ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమై ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the ఈ Lord. పాట నేను లైవ్ లో వచ్చినప్పటి నుంచి గుర్తు చేస్తున్నాను. ఈ పాట ఏముంది స్టార్టింగ్ వస్తలేదు, కానీ సడన్ గా దేవుడు నాకు లైవ్ ని గుర్తు చేస్తున్నాడు. దేవుడికి ఎంతో స్తోత్రం చెప్తున్నాను. Amen. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the చూస్తున్నారా, Lord. దేవుడు మనకి ఎన్నో ప్రతి క్షణం దేవుడు అద్భుతం చేసి ఉన్నాడు, కానీ మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పడం లేదు. దేవునికి కృతజ్ఞత చెప్పండి. ప్రేమల సోదరి సోదరులారా, మీరు బ్రతికి ఉన్నాడు కేవలం దేవుడు కొరకై, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కొరకై. ఒకసారి జెనసిస్ చాప్టర్ 2 వర్స్ చదవండి సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Genesis chapter 2 verse 7. Genesis chapter 2 verse 7. Then the Lord God took some soil from the ground and formed a man out of it. He breathed life-giving breath into his nostrils, and the man began to live.
దేవుడు ఉట్టి మట్టిని తీసుకుని సృష్టించున్నాడు ఆదాంని. కానీ ఎప్పుడైతే ఆయన ముక్కు రంధ్రంలో ఊది ఉన్నాడో అప్పుడు ఆయనకి లైఫ్ వచ్చింది. అప్పుడైనా మాట్లాడగలడు, ఇక్కడక్కడ తిరగగలడు. ఎవరైనా ఎప్పుడైనా చనిపోతే ఆయన ఊపిరి తీసుకుంటాడా లేదా, ఆ ఊపిరి ఆగిపోయిందా అని చూస్తాడు. చూసారా, నువ్వు తీసుకున్న ప్రతి ఒక్క శ్వాస దేవుడి చేతిలోని. ప్రేమైన సోదరి సోదరులారా, అక్కడ ఇచ్చిన ఆదాంకి దేవుడు ఎలా అయితే ముక్కు రంధ్రంలో ఊది ఉన్నాడో నీ ముక్కు రంధ్రంలో కూడా దేవుడు ఊది ఉన్నాడు. అది మర్చిపోకు. మీరు ముక్కు రంధ్రంలో నువ్వు తీసుకున్న ఊపిరి ఆగిపోయిందనుకో, దేవుడు ప్రాణం తీసుకున్నాడు అని అర్థం. ప్రతి ఒక్క డాక్టర్ అదే చెక్ చేస్తారు, నీ ఊపిరి ఉందా, ఆగిపోయిందా, నీ హార్ట్ బీట్ స్టాప్ అయిపోయిందా, ఉందా అని. దేవుడు బ్రతికిన కేవలం దేవుడు వల్ల సాధ్యం. ప్రేమైన సోదరి సోదరులారా, రేపటి నుంచి లేవ్వంగానే దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకో. దేవుడా, నేను ఈ రోజు బ్రతికి ఉన్నాడు కేవలం నీ వల్లనే తండ్రి, నీకు ఎంతో కోట్లాది వందనాలైనా అని చెప్పుకో. Praise the Lord, Praise the Lord. praise the Lord, Praise the praise Lord. the Lord. Praise the Lord. When I was growing there in secret, you know that I was there. ఎప్పుడైతే నీ తల్లి గర్భంలో పెరుగుతున్నావో, నీ తల్లి కూడా నిన్ను చూడలేదు. నువ్వు గర్భంలో ఉన్నప్పుడు తల్లి చూడదు నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఇంత నీ ముక్కు కొష్టగుందా, నువ్వు ఎంత క్యూట్గా ఉన్నావా, అదంతా చూడదు తల్లి. పుట్టినాక చూస్తారు, కానీ దేవుడికి తెలుసు. ప్రియమైన సోదరి సోదరులారా, నువ్వు ఎలా పుట్టాలని దేవుడికి తెలుసు. దేవుడు నిన్ను మంచిగా అలంకరించి ఉన్నాడు. దేవుడు నిన్ను సృష్టించినప్పుడే చూసి ఉన్నాడు. ఎందుకంటే దేవుడే నిన్ను సృష్టించున్నాడు. నీ తల్లి గర్భంలో ఎప్పుడైతే నువ్వు పడుతున్నావో దేవుడు నిన్ను సృష్టించడం తయారు చేసి ఉన్నాడు. ప్రేమ సోదరి సోదరులారా, నువ్వు 9 months వెయిట్ చేసే తల్లి నిన్ను చూడడానికి, కానీ దేవుడికి 9 months అవసరం లేదు. నేను ఎప్పుడు చూడాలనుకున్నప్పుడు దేవుడు నిన్ను చూస్తూనే ఉంటాడు. తల్లి గర్భంలో వచ్చినప్పటి నుంచి దేవుడు నిన్ను చూస్తూనే ఉన్నాడు. ప్రేమ సోదరి సోదరులారా, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. నువ్వు సీక్రెట్ గా పెరుగుతున్నప్పుడు తల్లి గర్భంలో దేవుడు నిన్ను చూస్తున్నాడు. కానీ అదే తల్లి నిన్ను మోస్తుంది 9 months నుంచి మోస్తుంది నిన్ను చూడడానికి, నువ్వు ఎలా ఉన్నావని చూడడానికి. ఆ తల్లికి ప్రతి ఒక్క తల్లికి తెలుసు గర్భంలో ప్రెగ్నెన్సీ పెయిన్స్ ఎలా ఉంటుందో అని. కానీ కూడా నాకు ఒక కూతురు కావాలి, నాకు ఒక బిడ్డ కావాలని నిన్ను పెంచి పెద్దగా చేస్తే నిన్ను గర్భంలో ఉన్నప్పుడు ఎంతో కేర్ఫుల్ గా ఉంటుంది తల్లి. నేను అంతగా మంచిగా కాపాడుకుంటూ వస్తుంది 9 months వరకు. ఎంత పెయిన్ వచ్చినా, ఎంత ఏమొచ్చినా కూడా ఆ పెయిన్ ని తట్టుకొని నీకు జన్మనిస్తుంది. కానీ అదే తల్లిని మనం తిడతాం, అదే తల్లిని మనం అవమానిస్తాం, అదే తల్లిని మనం చాలా బ్యాక్ ఆన్సర్స్ ఇస్తాం. నేను చేయను, నేను ఇది చేయను అని అవును చెప్తాం. నేను కూడా చెప్తూనే ఉంటాను మా తల్లిని. కానీ మీరు ఎంతగా మీ తల్లిదండ్రులు గౌరవిస్తారో అంతగా మీరు దేవుణ్ణి గౌరవించినట్టే. ప్రేమైన సోదరి సోదరులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలా మంది చెప్తాడు తల్లి ఎంతో గొప్పది, అంత పెయిన్ వచ్చినా కూడా తట్టుకొని జన్మనిస్తుంది. కానీ తల్లి కన్నా గొప్ప దేవుడు నిన్ను సృష్టించి ఉన్నాడు. అది గుర్తు పెట్టుకో. ఫస్ట్ దేవునికి మర్యాద ఇవ్వు, తర్వాత మీ తల్లిదండ్రులకు మర్యాద ఇవ్వు, అయినాక మీ ఎల్డర్స్ కి మర్యాద ఇవ్వు. ప్రేమైన సోదరి సోదరులారా, ఒకవేళ ఈ రోజు మీ అక్కని కసిరిస్తే, మీ చెల్లెని కసిరిస్తే, రేపటి దిన మీ పిల్లలకు కూడా అదే వస్తుంది, అదే హ్యాబిట్ వస్తుంది. అది మర్చిపోకు. నేను చేయను, ఇది చేయను అని చెప్పకు. గౌరవించు, తల్లిదండ్రులను గౌరవించు. Respect your elders, respect your father and mother. First respect God, afterwards your father and mother, afterwards your elders, my dear brothers and sisters. Don't forget that God has created you, God has given you life. Make your life a meaningful life. Praise the Lord, Praise the Lord. praise the Lord, Praise the Lord. hallelujah, Hallelujah. 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 You saw me before I was born, the days allotted to me, and all been recorded in your book before any of them ever began. Praise the Lord. దావీదు ఎంతో గొప్ప మాట చెప్పి ఉన్నాడు. ప్రేమైన సోదరి సోదరులారా, ఒకసారి మనం ఎక్సోడస్ చాప్టర్ 32 verse 32 చదవండి సిస్టర్. Praise the Lord, praise the Lord, Praise the Lord. hallelujah.
Hallelujah. Hallelujah. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Praise the Lord. Praise the Lord. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. యేసువా స్తుతి. యేసువా స్తుతి. యేసువా మహిమ. యేసువా మహిమ. యేసువా ఘనత. యేసువా ఘనత. Exodus chapter 32 verse 32. చదవండి సిస్టర్. Exodus chapter 32 verse 32. Please forgive their sin, but if you do not want, then remove my name from the book in which you have written the names of your people. దావీదు చెప్పక మునుపే మోషే నిర్గమకాండం 32 అధ్యాయం 32 వచనంలో చెప్పి ఉన్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు ఎన్నో వేషాలు వేసి ఉన్నారు. మోషేని ఇంతగానో అవమానించారు, ఇంతగానో ట్రబుల్ చేసి ఉన్నారు. మనం లాస్ట్ ప్రీచింగ్ లో సిస్టర్ వ్యాలంటీనా గారు ఎంతగానో మంచిగా చెప్పి ఉన్నారు వాక్యాన్ని. మోషే ఫ్రస్ట్రేటెడ్ అయిపోయి దేవుడికే బ్యాక్ ఆన్సర్ ఇచ్చేశాడు ఆ ఫ్రస్ట్రేషన్ లో. అదే మోషే విగ్రహాన్ని తయారు చేసినప్పుడు దేవుణ్ణి పై చెప్తున్నాడు, దేవుడా పాపం అయిపోయింది, ఇజ్రాయెల్ ప్రజలకి తెలియదు రాజా, వాళ్ళని క్షమించేసేనైనా, ఒక్కసారికి క్షమించేనైనా, నువ్వు ఇచ్చిన ప్రామిస్ ల్యాండ్ ని తీసుకువెళ్ళినైనా వాళ్ళని, కావాలంటే నువ్వు వాళ్ళని మన్నియకపోతే నీలో నా బుక్ ఉంది కదా, ఆ బుక్ ని తీసివేసే, నా పేరును నువ్వు తీసివేసే, నీ బుక్ లోకి నీ గ్రంథంలో నుంచి నా పేరుని తీసివేసే అని చెప్పి ఉన్నాడు మోషే. మనం పుట్టినప్పుడు మన కోసం ఒక బుక్ ఏర్పడి ఉంది పరలోకంలో. చాలా మంది యూట్యూబ్ లో చూస్తారు కదా, మనం జడ్జిమెంట్ కి వెళ్ళేటప్పుడు మన ఏంజిల్ ఒక బుక్ తీస్తుంది మనది. అది ఈ వర్స్ లో నేను ఎక్సోడస్ చాప్టర్ 32 వర్స్ 32 లో యూట్యూబ్ లో చూస్తాం. ఇది మనం జడ్జిమెంట్ ఎలా ఇచ్చిందో చూస్తుంటే ఏంజిల్ ఒక బుక్ తీసి ఇస్తుంది. ఒకవేళ చూడకపోతే చూడండి యూట్యూబ్ లో, జడ్జిమెంట్ డే అని కొడితే వస్తుంది. ఆ బుక్ ఏదో బుక్ కాదు, మన గురించి ఒక పుస్తకమే ఉంది పరలోకంలో. నువ్వు అనుకున్నొచ్చు దేవుడు నన్ను చూస్తలేడు, దేవుడు మనని అన్ని పాపాలు గుర్తు పెట్టుకుంటాడా దేవుడు? ఇంతమంది ఉన్నారు భూలోకంలో, నా పాపాలే గుర్తుంటాయా దేవుడు? కానీ అనుకోకు, మన గురించి ప్రత్యేకంగా ఒక పుస్తకమే ఉంది పరలోకంలో. అది చూస్తే నిర్గమకాండంలో మోషే చెప్పినాడు, తర్వాత దావీదు చెప్పినాడు, దేవుడా నువ్వు నా పేరుని రికార్డ్ చేసి ఉన్నావు, నేను పుట్టే తేదీ కూడా నువ్వు దాన్ని ఈ డేట్ కి నేను పుట్టాలి అని నువ్వు ఫిక్స్ అయిపోయి ఉన్నావు, నా గురించి ఒక పుస్తకం పెట్టున్నావు, నా పేరేందని నువ్వు ఆల్రెడీ థింక్ చేసి ఉన్నావు అని చెప్తున్నాడు దావీదు. ప్రియమైన సోదరులారా, Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Has been recorded in your book before any of them ever begin. మన తల్లిదండ్రులు కూడా మనం పుట్టినాక వాళ్ళు రాస్తారు, కానీ దేవుడికి ముందే తెలుసు ఈ తేదీకి నేను పుడతాను, ఈ సమయానికి నేను పుడతాను, నా పేరు ఇది పెట్టబోతున్నారని దేవుడికి తెలుసు. మన తల్లిదండ్రులు కూడా తెలియకపోవచ్చు, కానీ దేవుడికి తెలుసు. ప్రియమైన సోదరులారా, ఈ వచనం ప్రకారం దేవుడు ఆల్రెడీ మనకి ఒక పుస్తకాన్ని పెట్టిన, నువ్వు చేసే ప్రతి ఒక్క మంచి పని రాయబడి ఉంది, నువ్వు చేసే ప్రతి ఒక్క చెడ్డ పని రాయబడి ఉంది. ప్రియమైన సోదరులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. Oh God, how difficult I find your thoughts. How many of them there are? If I counted them, there would be more than the grains of seed when I wake. I am still with you. ఇక్కడ దావీదు చెప్తున్నాడు, దేవుడా నువ్వు ఇంతగా నీ థాట్స్ ఎంతగా డిఫికల్ట్ ఉందంటే నాకు అర్థం అవ్వడం లేదు. నీకు ఎన్ని థాట్స్ ఉన్నాయి అంటే ఉష్కరిన వల్ల అన్ని థాట్స్ ఉన్నాయి. అన్ని థాట్స్ ఎలా అర్థం చేసుకోవాలి దేవుడా, అది అర్థం అవ్వడం లేదు నాకు అని చెప్తున్నాడు దావీదు. మన థాట్స్ దేవుడితో మ్యాచ్ కాదు. ప్రేమైన సోదరులారా, ఒకసారి ఐజాయా చాప్టర్ 55 verse 8 and 9 చదవండి సిస్టర్. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. యేసువా వందనం, యేసువా వందనం. యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. యేసువా స్తుతి, యేసువా స్తుతి. యేసువా మహిమ, యేసువా మహిమ. యేసువా ఘనత. యేసువా ఘనత. చదవండి సిస్టర్. Isaiah chapter 55 verse 8 and 9. Isaiah chapter 55 verse
8 and 9. My thoughts says the Lord, are not like yours, and my ways are different from yours. As the heavens are above the earth, so high are my ways and thoughts above yours. My thoughts, says the Lord, are not like yours, and my ways are different from yours. As high as the heaven are above the earth, so I are my ways and thoughts above yours. ఇక్కడ యెషయా చాప్టర్ 55 వర్స్ 8 లో చెప్తుంది, దేవుడా నీ థాట్స్ ఎంతగా అయ్యిందంటే నా థాట్స్ తో నీ థాట్స్ ని కంపేర్ చేయలేను రాజా. అంతగా ఫార్ ఉంది. ఎంతగా అంటే ఈ భూలోకానికి పరలోకానికి ఎంత స్పేస్ ఉందో అంతగా మన థాట్స్ కూడా అంతనే స్పేస్ ఉంది అని చెప్తున్నాడు యెషయా. అవును, నేను ఈ రోజు ఇది చేయాలి, ఇది చేసేసేయాలంటే చేసేసాను, ఇక్కడ ఫిక్స్ అయిపోయినా అని చెప్తాం. అది దేవుని చిత్తం ఉంటేనే అది జరుగుతుంది. నీ థాట్స్ దేవుని థాట్స్ తో కంపేర్ చేసుకోకు ప్రియమైన సోదరి సోదరులారా. నీ థాట్స్ పరలోకానికి భూలోకానికి ఎంతగా స్పేస్ ఉందో అంతగా ఇది ఉంది స్పేస్. ఒక సైంటిస్ట్ ఎంతగానో కనిపెట్టి ఉంటాడు. ఎంతగా కనిపెడతాడంటే కానీ ఒక సైంటిస్ట్ పరలోకానికి భూలోకానికి ఎంత డిస్టెన్స్ ఉందో అది కనిపించలేదు వానికి. ఒక్క సైంటిస్ట్ కూడా దాని గురించి థింక్ చేయలేదు, దాని గురించి ఆలోచించడం లేదు, దాని డిస్టెన్స్ ని కంపేర్ చేయలేదు. అదే చెప్తున్నాడు దావీదు కూడా, అదే చెప్తున్నాడు. దేవుడా నీ థాట్స్ ఎంతగా ఉన్నాయంటే నా థాట్స్ నీ థాట్స్ తో కంపేర్ అవ్వడం లేదు దేవుడా. నీ థాట్స్ ఎన్నో థాట్స్ ఉన్నాయి నీ మైండ్ లో, ఎంత అంటే ఉష్కరేణు వల్లే ఉన్నాయి. ఇది చేయాలి, ఈ బిడ్డకి ఇది చేయాలి, ఈ బిడ్డకి అది చేయాలని. కానీ నాది ఎలా అర్థం చేసుకోవాలి నైనా అని. మనకి స్కూల్లో ఒక లెసన్ చెప్తేనే మనకు అర్థం కాదు, దేవుని ఆలోచన ఎలా అర్థమవుతుంది? మీరు ప్రార్థన చేయండి, ప్రార్థన చేస్తేనే అర్థమవుతుంది. మనకి స్కూల్లో ఒక టీచర్ ఒక లెసన్ చెప్తే అమ్మా ఎంత లెక్చర్ ఇచ్చింది రా బాబు అంటాం. మరి దేవుడు మనకు లెక్చర్ ఇవ్వడం లేదు, దేవుడు మనకు ఒక జీవితాన్ని ఇస్తున్నాడు. ప్రేమైన సోదరి సోదరులారా, నేను ఇప్పటికీ మా క్లాసెస్ అవుతుంటే అదే అనుకుంటా, బయట దేవుడు లెక్చర్ రా బాబు, ఇంత లెక్చర్ ఇస్తుంది 1 గంట అనుకుంటాను. కానీ దేవుడు ఈ లెక్చర్ కాదు, దేవుడు ఇచ్చింది మనకి జీవితాన్ని. మీరు వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు మన బైబిల్ తెరిచి మీరు బైబిల్ని క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి ప్రార్థన చేసి, దేవుడా నా ఆలోచన నీ ప్రకారం నా ఆలోచన ఈ వాక్యం తీస్తున్నా, నాకు కరెక్ట్ గా వాక్యం తీసి చూడండి. మీకు ఏ వాక్యం వస్తే అది చదివి, ఒకవేళ మీ అర్థం కాకపోతే గ్రూప్ లో ఫేస్బుక్ లో మీకు ఎన్నో నంబర్స్ వస్తాయి పాస్టర్స్ ది, ముఖ్యంగా డివైన్ జెస్ పాస్టర్ నంబర్ కూడా బ్రదర్ రాజు గారిని వాళ్ళని మీరు సంప్రదించండి. ఆయన చెప్తాడు మనకి ఈ వాక్యం దీన్ని మీనింగ్ ఏంటి, దానిలో డెప్త్ ఏంటి, దేవునితో ఏం మాట్లాడదలుచుకుంటున్నాడు అని. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. నేను పండుకున్నా కూడా నీ ఆలోచననే వస్తుంది, లేస్తే కూడా నీ ఆలోచననే వస్తుందని చెప్తున్నాడు ప్రేమ సోదరి సోదరులారా దావీదు. మనము పండుకుంటే మనం ఎవరి గురించో ఆలోచిస్తాం, లేచినాక కూడా ఎవరి గురించి ఆలోచిస్తాం, కానీ దేవుడి గురించి ఆలోచించడం లేదు. ఇవాళ నుంచి దేవుడికి మన మీద ఏం ప్రణాళిక ఉంది, దేవుడు మన జీవితంలో ఏమి ఇవ్వబోతున్నాడు, దాని గురించి థింక్ చేయండి. నైట్ కాకపోయినా కూడా ఒక రోజు కొంత సమయం తీసుకొని దేవుణ్ణి అడగండి. ప్రేమన సోదరి సోదరులారా, నేను చెప్పిన ప్రతి ఒక్క వాక్యాలు అర్థం కాకపోతే, ఒకవేళ నేను స్పీడ్ లో చెప్పి ఉంటే ఏదైనా డౌట్స్ ఉంటే మీరు ఫేస్బుక్ లో మెసేజ్ చేయవచ్చు. మా నంబర్ ఉంది, మా బ్రదర్ పాస్టర్ గారి నంబర్ ఉంది, బ్రదర్ రాజు గారి, ఆయనకి సంప్రదించి మీరు అడగవచ్చు. అదే నంబర్ కి కాల్ చేస్తే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు. ఒకవేళ నేను చెప్పిన వర్డ్స్ ఏమైనా తప్పు కనిపిస్తే కూడా మీరు మాకు మెసేజ్ చేయవచ్చు. ప్రేమైన సోదరి సోదరులారా, నాకు ఈ చాప్టర్ గురించి ఏమంతగా తెలియదు, నేను చదివింది ఈ రోజు ఈవినింగ్ మాత్రమే. నేను ఏదైనా తప్పు చెప్పి ఉంటే మీకు అది తప్పు అనిపిస్తే మాకు మెసేజ్ చేయవచ్చు.
మా బ్రదర్ గారు మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ వర్స్, ఆ చాప్టర్ ని. ఒకవేళ మీరు ప్రార్థన చేసి ఏదైనా వాక్యం తీసి ఉంటే మీకు అర్థం కాకపోతే మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క వాక్యాలు గుర్తు పెట్టుకోండి. దేవుడి పట్ల భయభక్తిగా జీవించండి. నీ ఆలోచన దేవుడి ఆలోచనతో మ్యాచ్ కాదు కదా చెప్పేసి మేమే అనుకోకండి. ప్రార్థన చేసి నీ థాట్ దేవుడి థాట్ తో కల్పించండి. మీకు అర్థం కాకపోతే మీరు మెసేజ్ చేయవచ్చు. నేను అనుకుంటా ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఈ లైవ్ ని చూడండి, షేర్ చేయండి. మా వాయిస్ ఆఫ్ క్రైస్ట్ ని ప్రతి ఒక్క యాప్ లో వేస్తున్నాం, దాన్ని చదవండి, ఇతరులకు షేర్ చేయండి. ఒక వాక్యాన్ని షేర్ చేస్తే ఒక లైఫ్ ని ఇచ్చినట్టు. ఎందుకంటే చాలా మంది బాధలతో కుంగి కృషించిపోయి ఉన్నారు. వాళ్ళకి ఒక వాక్యాన్ని ఇస్తే ఒక ధైర్యాన్ని ఇచ్చినట్టు. ప్రేమైన సోదరి సోదరులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకొని మనం లైవ్ ని ముగిస్తాం. అందరూ చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రార్థించదము. సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, కృపకుటైన దేవ, ఆది సంపూర్ణుడా, ఆది నీవే, అంతము నీవే, జీవం నీవే, మరణం నీవే తండ్రి. నేను మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు ఎంతో కోట్లాది వందనాలనైనా. నేను ఇలా చాప్టర్ చదవకపోయినా కూడా నాతో మాట్లాడినందుకు మీకు కోట్లాది వందనాలనైనా. నేను ఇక్కడ చూసిన లైవ్ చూసిన ప్రతి ఒక్క బిడ్డ బాధ్యాన్ని మీరు అర్థం చేసుకోవాలని ప్రార్థిస్తున్నానైనా. నేను అవునైనా మీ థాట్స్ తో మా థాట్స్ ని కంపేర్ చేయలేనైనా, కానీ మీరేమైతే మా గురించి మాట్లాడదలుచుకున్నారో మాతో వాక్యం ద్వారా మాట్లాడమని ప్రార్థిస్తున్నానైనా. మా పోస్టర్స్ ని మీ ఆధ్వర్యంలో ఉంచుకోనైనా. ప్రత్యేకంగా ప్రతి ఒక్క అపోస్టల్స్ ని మీ ఆధ్వర్యంలో ఉంచుకోనైనా. మేము ఏం తప్పుదమ్ములు చేసినా కూడా మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాను నైనా. ఎవరెవరైతే గుట్కాయి గంజాయికి బాధ్యసత్వంలో ఉన్నారు వాళ్ళని ప్రత్యేకంగా సమర్పిస్తున్నాను నైనా. చిన్న చిన్న పిల్లలు స్మోక్ చేస్తున్నారు నైనా, గంజాయికి అడిక్ట్ అయిపోయి ఉన్నారు నైనా. తల్లి మాటలు వినే పరిస్థితిలో లేరు నైనా. వాళ్ళందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాను నైనా. ప్రతి ఒక్క బిడ్డని మీ ఆధ్యంలో ఉంచుకొని, ప్రతి ఒక్క యవ్వనస్థ బిడ్డని మీ ఆధ్యంలో ఉంచుకొని నైనా. మేము ఎటువంటి పాపం దారిలో పోకుండా మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాను నైనా. ప్రతి ఒక్కరు ఎవరైతే సూసైడ్ చేసుకుందామని అనుకుంటున్నారో వాళ్ళకి మంచి సొల్యూషన్ ఇవ్వమని ప్రార్థిస్తున్నాను నైనా. వాళ్ళ ఆత్మహత్య చేసుకోకుండా వాళ్ళకి ఒక ఓప్ ని, ఒక ధైర్యాన్ని ఇవ్వమని ప్రార్థిస్తున్నాను నేను. వాళ్ళ ఆలోచనలు చేంజ్ చేయమని ప్రార్థిస్తున్నాను నేను. ఎవరెవరైతే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారో వాళ్ళని ఆధ్యంలో ఉంచుకొని వాళ్ళకి రక్షణని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను నేను. ఎవరెవరైతే కరోనాతో బాధపడుతున్నారో వాళ్ళందరినీ మీ ఆధ్యంలో ఉంచుకోండి నైనా. మమ్మల్ని ఎటువంటి కరోనా వైరస్ తో పడివేయకుండా మమ్మల్ని కాపాడినందుకు మీకు కోట్లాది వందనాలు నైనా. ఎవరెవరికైతే జ్వరం వచ్చిందో వాళ్ళని మీ ఆధ్యంలో ఉంచుకోండి. సిస్టర్ మాధవిని మీ ఆధ్యంలో ఉంచుకోండి నైనా. మీకు జ్వరంతో బాధపడుతుంది నైనా, మేము మీ ఆధ్యంలో ఉంచుకోండి. అట్లానే సిస్టర్ వ్యాలంటీన్ అని మీ ఆధ్యంలో ఉంచుకోండి. ఆమె కూడా అనారోగ్యంగా ఉంది నైనా, ఆమెను కూడా మీ ఆధ్యంలో ఉంచుకోండి నైనా. వాళ్ళిద్దరూ మంచిగా అయిపోయి నీ వాక్యాన్ని బోధించాలని ప్రార్థిస్తూ మా నాథుడైన యేసుక్రీస్తు తిరు పాదాల చెంత అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.